వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం విప్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం దుర్గాం పరాత్పరగలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరు కోరుకుంటా ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధర్మవరం ఇదం జగత్ అన్నాడు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేకుండా కుదరదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడుతుంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా మరి? ఉదాహరణగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు, కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా నేచురల్ ప్రేమ కూడా ఉంది కట్నం తీసుకున్నప్పుడు. కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ పెళ్ళి అయిన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డేజ్ హోమ్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసే సర్టిఫికెట్ వాళ్ళ ఎక్కువ మంది. సో దీన్ని బట్టి మనకి ఏం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలి. అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి. బుద్ధి కర్మానుసారి పూర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపాదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు కుచేరుణ్ణి ఎలాగా, అతను గర్భదరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మన బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్ళే కాదు, ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు, గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకి భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి, కృష్ణుడు మనిషేనండి, రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా అని బుద్ధి లేని ప్రలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముడిని కృష్ణుడిని ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరిని బయట వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో, ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముడి మనిషి అనొచ్చు, కృష్ణుడి మనిషి అనొచ్చు, రాముడి దేవుడు కాదు, సొల్లు కబుర్లో చెప్పేయచ్చు మీరు. కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండవ రకం, పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా? మొక్క ఛాదస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ. మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళినప్పుడు మీరు ప్రపంచంలో ఏ పంతులుగానైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, చదవండి అమ్మా, చేయండి అని. ఎవరైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈ రోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజు, వాడు ఆపుతాడేమో చూడండి. వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు, బయటకు వెళ్ళకూడదు అంటాడు. మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం, ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడితే పంతులు గారు తన కొడుకుని పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి. పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి? 1 year మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైలు లేదంటారు. ఇది బ్రాహ్మణకు ఒకరిలో అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాదు, శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్ని
నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కప్పు వస్తుంది అనుకోండి, పెంట కప్పు, ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ రకంగా మనకి మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద ఆ ఉడతలు వెళ్తున్నాయనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది తేనె తీగలు, అంటే చిన్నటి తేనె తీగలు కనుక మనకి పెట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. తర్వాత ఇక మూడవది ఏంటంటే, మనం సూర్యోదయానికంటే కూడా ముందే నిద్ర లేవాలి. ఎవరో వచ్చి అలారాలు పెట్టుకుని ఎవరో వచ్చి లేపితే కాదు, మనంతగా మనకే మెలకు రావాలి. బ్రహ్మ ముహూర్తంలో మెలకు రావాలి. ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్నాం, వాట్సాప్లు పట్టుకొని గుడ్ మార్నింగ్ ఓం నమః శివాయ అంటూ మనం వీడియో తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం. ముసలి అయిపోయిన తర్వాత ఏమవుతుందండి, ఇంకెవరో ఉంటారు కాబట్టి ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ అని పెడతాం. అదే వయసులో ఉన్న వాళ్ళు అంతా ఏం చేస్తున్నారండి, ఫస్ట్ ఫోన్ కాల్లో, లేకపోతే ఫస్ట్ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి, గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి పెట్టుకుంటారు. వీళ్ళకి వీళ్ళు మామూలు మనుషులయ్యా. రాధాకృష్ణులకు పెట్టుకోండి, రాధాకృష్ణ స్మరణ చేయండి, బాబానాం కేవలం స్మరణ చేయండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. ఎవరైతే వాట్సాప్లో లేవగానే మానవులకి వాట్సాప్లో ఈ గురువులకు కాకుండా లవర్స్ కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి. వాళ్ళు మామూలు మనుషులు కాబట్టి. గురువు మనిషి కాదు. గురువు అంటే వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఆనంద మార్గాశ్రమం స్థాపించిన, అలాగే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు వారు, వీళ్ళ ప్రవచనాలు వినాలి. అలాగే యూట్యూబ్ లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా పారిపోద్ది అనమాట. 7 తరాల వరకు రాదు. దీపం దేవుడి వైపు తిరిగి పెట్టాలా, దేవుడి వైపు నీ వైపు తిరిగి పెట్టకూడదా, వాస్తు ఈశాన్యంలో చీప్ వృత్తుల్లో కూడా పెట్టకూడదా, ఇలాంటి చెత్త అంతా వింటే లక్ష్మీదేవి ఎగిరిపోద్ది. ఇంటర్వ్యూలో మేము ఇవి అడగం, వాళ్ళ పిల్లల్ని టోల్ తీసేసి క్వశ్చన్స్ అడుగుతాం. చెప్పరా లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పు, వాట్ ఇస్ ద 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏమో వాళ్ళ పిల్లలకి నేర్పిస్తాడు, మీకేమో చాదస్తాలు నేర్పిస్తారు. కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే పాలు అమ్మేటటువంటి వాళ్ళు మనకి చక్కగా ఎదురొచ్చిన, మనకి శవం కనబడిన, అలాగే తెల్ల గువ్వపిట్ట మనకి కనబడిన, మన ఇంట్లోకి వచ్చిన, ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంకేతాలు. నుదుట ఒక చక్కగా కుంకుమ పెట్టుకొని పుణ్యస్త్రీలాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చినాడు, మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తున్నారు. ఇలా మహాలక్ష్మి తల్లి రావాలి అంటే నిత్యము దైవతార్చన ఇంట్లో చేయాలి. ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి. చేయకుండా మీరు దీపారాధన నూనె అయిపోతుందని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు వెలిగిస్తున్నారు, క్రిస్టియన్స్ వెలిగిస్తున్నారు. లక్ష్మీదేవి ఉండదండి. తెల్లలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుంది అన్నమాట. అలాగే పుష్పాలు, పువ్వులు పెట్టాలి. పత్రం, పుష్పం, ఫలంతో నైవేద్య లోపల మనం వండి పెట్టక్కర్లేదు, బెల్లం మొక్క పెట్టచ్చు. అసలు మెయిన్ గా చాదస్తం ఉన్న చోట లక్ష్మీ తల్లి ఉండదు. ఎవరైతే మూఢనమ్మకాలు, మూఢ చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు దుమ్ము దులుపుతున్నారు, ఇల్లంతా దుమ్ము దులుపుతున్నారు, మరి నీ మనసులో ఉన్న దుమ్ము దులపాలి కదమ్మా. నీ మనసులో ఈర్ష, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ ద్వాదశ జ్యోతి రాశుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిషానికి అన్వయించి. అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ జ్యోతిషాలు చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చార్ట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్మి వస్తుందా, పోతుందా, దరిద్ర పట్టుకోబోతుందా, పట్టుకోవట్లేదా, ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా, ఇవన్నీ చెప్పగలుగుతాం. నాసా రిపోర్ట్స్ తో లైవ్ రిపోర్ట్స్ ని బట్టి చూసి చెప్తాం. అమెరికాలో మన హెడ్ క్వార్టర్స్ ఆఫీసు నార్త్ కరోలినా చార్లెట్. అందువలన అక్కడ మీరు వాట్సాప్ లో పెడితే మేము నాన్ కమర్షియల్ తో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు, మేము డౌట్స్ క్లియర్ చేస్తాం సార్. ఒరిజినల్ గా ప్రిసైజ్ గా ఇవన్నీ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు
మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు ద్వాదశ రోజుల రాశుల వారికి జ్యోతిష్పరంగా 2026 సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది మనకి ఆశీర్వదిస్తుంది కదా ఈ వీడియోలో చెప్పుకుందాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ధనలక్ష్మి తల్లి యొక్క ఐశ్వర్యము మనకి కలగబోతోంది. ఇప్పుడు వీళ్ళకందరికీ కూడా తెల్లని గొడ్లగోప అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి కనబడుతుంది. అలాగే చిలుక ప్యారెట్ అనేటటువంటిది కానీ నెమలి అనేటటువంటి నెమలి కనపడటం కానీ జరుగుతుంది. ఇకపోతే ఎలాగో మీరు సంక్రాంతికి కొంతమంది ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా పల్లెటూరుకు వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడైనా సరే మీకు ఈ యొక్క పక్షులు నెమలి ఇలాంటివన్నీ కూడా మీకు కనబడతాయి. దాని వల్ల మీకు ఏమవుతుందంటే ధనలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అనేటటువంటి సంకేతం అన్నమాట. అయితే ముఖ్యంగా అసలు మన గ్రహస్థితి మనకి ధన ఐశ్వర్యాన్ని వాటిల్ని మనకి కలిగిస్తుందా లేదా అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క ధనలక్ష్మి తల్లి మనకి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా ప్రభావంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది జరుగుతుంది. ఎవరికి కూడా అనేకమైనటువంటి పనుల్లో మీరు వేలు పెడతారు, ఆ వేలు పెట్టేసి మనకి ఆ పనులన్నీ కూడా అవ్వాలన్నమాట. కాబట్టి కొంచెం రెండోసారి మీరు ప్రయత్నిస్తే మాత్రమే ఆ పనులు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా రైతులు కాస్త డల్ గా వాళ్ళ వ్యవసాయం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళ అప్పులు చేసి పాపం వ్యవసాయం చేయడము, పిల్లలు చదివించడము, ఈ విధంగా రైతులందరూ కూడా అప్పుల బాధలో కొంతమంది ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ రాశి వారంతా కూడా అప్పుల బాధ నుంచి బయటపడే ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు కంటిన్యూస్ గా. అలాగే స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్ కు వెళ్ళడం, వాళ్ళు కోరుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో కాకుండా చిన్న వాటిల్లో వీళ్ళకి సీట్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయినప్పటికీ కూడా గురువు కర్కాటక రాశిలోకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి వచ్చినాయి కాబట్టి లెక్చరర్లే అమ్మ ఇలా కాదు, ఈ ప్రాజెక్ట్స్ చేయండి, ఇలా చేయండి, ఇంటర్న్షిప్ అని చెప్పేసి వాళ్ళు మీకు సలహాలు ఇవ్వడం, మంచి సలహాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మూఢనమ్మకాలకి అతీతంగా మీరు ఉన్నప్పుడే గురువు అనేటటువంటి వాడిని ఇచ్చేయగలుగుతారు. అలాగే వ్యవసాయము చేసే ప్రొడక్ట్స్, ఎరువులు, ధాన్యాలు ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు లాభాలు ఆటలోకి వెళ్తారు. పెస్టిసైడ్స్, ఎరువులు ఇవన్నీ కూడా పొలాల్లో వెళ్ళి నకిలీలు కాకుండా మంచిగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కాస్త వీళ్ళకి ఇల్లు, సైట్లు అమ్ముడవడము ఇవన్నీ కూడా ముందుకు జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి స్త్రీలకు సంబంధించి అనేకమైనటువంటి టెన్షన్స్ ఉంటే పురుషులతో కలిసి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా అక్కడ ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వల్ల కొంత వేధింపు కొలీగ్స్ వల్ల అనియండి, లేకపోతే మగవాళ్ళ వల్ల అనియండి, ఏదో రకంగా ఒక వేధింపు అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వాటిని మేనేజ్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగాలు చేసే చోట, ఆఫీసులు వీళ్ళు వేరే చోట ఉండడం కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి ఒడిదుడుకులు మనకి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల కోసం కొత్తగా మనం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఉద్యోగం పెట్టినటువంటి వాళ్ళకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా విద్యలో ముందుకు వెళ్ళాలి. ఫారెన్లో ఎక్కువగా ఉద్యోగాలు ఓడిపోయినటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళు కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు. అయితే శుక్రుడు మూఢం కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 2026 సంవత్సరం వరకు ఉంది కాబట్టి కొంచెం స్లో రేట్ లో ఉంటుంది అనమాట మీకు ఉద్యోగాలు రావడం, రిజల్ట్స్ అనేటటువంటి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి మహాలక్ష్మి అమ్మవారికి అలాగే దుర్గాదేవి కాంబినేషన్ తో ఉన్నటువంటి సంపుటీకరణ మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఈ మంత్రాన్ని మీరు జపించిన తర్వాత చక్కగా మీరు ముందుకు వెళ్ళాలి. కావ పువ్వులు, తామర పుష్పాలతో మీరు ఆరాధన అమ్మవారికి చేసుకోవడం, హోమాల్లో అమ్మవారి మూలమంత్రంతో, మహాలక్ష్మి అమ్మవారి మూలమంత్రంతో జపం చేసుకోవాలి. అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మేడి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని అనగా అమ్మవారిని మీరు
జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా శుభమస్తు.